ఒక్క నిమిషం బియ్యం సారా చెప్పొద్దు పోనీ ఉండు కుమార్ బియ్యం సార్ చలో ఈ బస్సు అనంతపురం బస్సు పోయే వాళ్ళు పోవచ్చు అక్కడ ప్లాట్ఫామ్ మీద పెట్టారు ఈ పక్కన బస్సు ఏమో ఇది ఎనభై గుంట వరకు పోతుంది సార్ ఏ బస్సులోనైనా ఇవ్వచ్చు సార్ ఇబ్బంది ఏం లేదు ఏ బస్సు లేట్ చేసి సరే సార్ వాళ్ళకి స్వీట్ ఇచ్చి ఓకే సార్ పంపిద్దాం సరే ఓకే సార్ మీరు కండక్టర్ మొదటి ఉచిత బస్సు ప్రయాణం టికెట్ మీకు అందజేస్తాను మీ ఆధార్ కార్డు ఉందా ఇంకెవరమ్మా అనంతపురం పోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎక్కడికి మన్సూర్ అన్న బాగా గట్టిగా పైకి పెట్టండి మేడం అట్లా కనిపించండి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం చేస్తుంది ప్రెస్టేజ్ స్కీమ్ फोटो फोटो మొత్తం ఎత్తిచ్చేసి ఆధార్ కార్డు అట్లా పెట్టుకోండి మొత్తం స్త్రీ శక్తిని మొత్తం వివరిస్తున్నాం రాండి కా ముగ్గురు లోపలికి వచ్చేయండి మహిళలు మాత్రం భారత్ మాతా కీ. భారత్ మాత అనే పదంలోనే స్త్రీ శక్తి ఉంది. అది మన దేశానికి ఉన్న గొప్పతనం, ఇంకా ఏ దేశానికి లేనటువంటిది. మిగతా దేశాలందరూ పురుషాధిక్యత యొక్క ఆలోచనలో ఉంటే భారతదేశంలో మాత్రమే భారతదేశాన్ని మన ప్రాంతాన్ని ఒక మాతలాగా చూసుకుంటాం. ఆ మాతకు సంబంధించినటువంటి స్త్రీమూర్తులకి ఈ రోజు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి గొప్పతనం గురించి మీకు అందరికీ కూడా తెలుసు. సభకు నమస్కారం, వేదిక మీద ఉన్న పెద్దలకి నమస్కారం. అలాగే వేదికని గద్దెనెక్కించిన మీకు కూడా ప్రత్యేకించి నమస్కారం. అంతే కదా, మీ అందరి యొక్క ఓట్ల ఆశీర్వాదంతోనే మేమందరం ఇక్కడ ఉన్నాం. అయితే పెద్దలు చెప్పారు చాలా మంది పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని. దీని విషయంలో ఒకటే, ఏ పథకం ఇచ్చినా కూడా మన నాయకులు ఎప్పుడూ ఏం చెప్తారంటే మా జేబుల్లో, అంటే మిగతా నాయకులంతా వాళ్ళ సొంత ఆస్తి ఇచ్చినట్లయితే చెప్పారేమో కానీ
అటు బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే మాట చెప్తుంటారు, ఇది ప్రజల పన్నుల ఆస్తి, ఆ పన్నుల్ని సక్రమంగా ఖర్చు పెట్టి ప్రజలకు సంక్షేమం ఇచ్చి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడం మాత్రమే మా లక్ష్యమని చెప్పేటువంటి యొక్క నీతివంతమైన వాక్యాలు చెప్పేటువంటిది ఒక్క కూటమి పార్టీకి తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం అందరము చూసాం గతంలో పేర్లు, వాళ్ళ సొంత పేర్లు పెట్టుకున్నారు, వాళ్ళ సొంత ఆస్తి అది కాదు కదా. మనం కట్టేటువంటి యొక్క పన్నులు, ఒకే విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు మనం కట్టేటువంటి యొక్క పన్నులని గతంలో చూస్తే అప్పట్లో ఉండేటువంటి యొక్క ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ లేకపోతే మధ్య వ్యాపారస్తులు కానీ దళారీలు కానీ దోచుకునేటువంటి వాళ్ళు ఒక వేబిల్లు తీసుకొని 5 వేబిల్లు మొత్తం వెళ్ళే వాళ్ళు, డబ్బులంతా వాళ్ళకి వెళ్ళేది, అదే అవినీతి ధనం అయ్యేది. మన యొక్క ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మోడీ గారు ఆ రోజుల్లోనే జిఎస్టి ప్రవేశపెట్టి చేసిందేటువంటి సంస్కరణ కారణంగా మన పన్నుల డబ్బులు మన కష్టార్జితం మన ఖజానాలోకి ప్రజా ఖజానాలోకి వస్తోంది. కాబట్టి 2014లో కేవలం 13 లక్షల కోట్లు మాత్రమే ఉండే దేశ బడ్జెట్ ఈ రోజు 52 లక్షల కోట్లకి. అదే వేరే వాళ్ళకి చెప్తూ ఉన్నా 13 గట్ల 13, 13 26, 13 39, 13 52 మీకు లెక్కలు వస్తాయో లేదో మీ పిల్లల్ని అడగండి. 4 రెట్లు ఈ దేశ బడ్జెట్ ని పెంచేటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని సగర్వంగా కూడా చెప్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రాలకు అప్పట్లో కేవలం 32% నిధులు ఇస్తే ఈ రోజు 49% నిధులు ఇస్తున్నారు. వాటిని గతం ప్రభుత్వం అంతా కూడా సొంతానికి ఉపయోగపెడితే ఈ రోజు ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయనకున్న సమర్థత ఆ డబ్బుని సక్రమంగా వచ్చిండేటువంటి పైసాకు ఇంకా పైసా అదనంగా చేర్చి ఇవ్వాల్సి ఉండేటువంటి ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఆలోచన కారణంగానే సూపర్ 6 అవతల వాళ్ళు అనుకున్నట్లుగా ఫెయిల్యూర్ కాలేదు, సూపర్ 6 సూపర్ హిట్ అయిందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మనం పనిచేసేటువంటి ప్రధాని ఉన్నారు, పనిచేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు, ఇక్కడ పనిచేసేటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఈ మధ్యనే 2 ఎమ్మెల్యే గారు 2 మీటింగ్స్ తీసుకున్నారు. టౌన్ మొత్తం అండర్ గ్రౌండ్ అనేది సహా తిరువీధులు మొత్తం అంతా ఒక 40 అడుగుల వెడల్పుతో పూరి జగన్నాథ్ లో రథోత్సవం ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరగాలనేటువంటి ఆలోచనతో చాలా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాల కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే దేవస్థానంలో కూడా ప్రసాద్ పథకం కింద తీసుకుని రావడానికి వాళ్ళు పూర్తిగా కృషి చేస్తున్నారు. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఇనుము వేడిగా ఉన్నప్పుడే దాన్ని ఉంచుకోవాలి. పనిచేసే నాయకులు ఉన్నప్పుడే మనం పనిచేసే నాయకులకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఆ మద్దతు ద్వారా ఆయన గౌరవాన్ని పెంచి దాని ద్వారా మనం ఫలితాలు రాబట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. ఈ సభకు ఇచ్చేసిన ముఖ్యంగా మన కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రసాద్ సార్కి, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు పార్థసారథి గారికి, అలాగే ఇక్కడ ఉన్న మిగతా పెద్దలకి, మన మిగతా రాజకీయ ప్రతినిధులకి అందరికీ కూడా, అలాగే ముఖ్యంగా మహిళలకు, మన ప్రజలతో పాటు మనకు వచ్చిన పాత్రికేయులకు, ఇక్కడ ఉన్న జనం అందరికీ కూడా పేరుతో నమస్కారం అండి. ఈరోజు స్త్రీ శక్తి పైన ఏదైతే 3 బస్ స్టార్ట్ అవుతుందో దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకి ముఖ్యంగా రవాణా వ్యయం ఎక్కువ ఖర్చు అవుతుంది. ముఖ్యంగా మహిళలకి ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఉద్యోగరీత్యా ఏదైనా వెళ్ళాలన్నా వాళ్ళు వచ్చిన జీతం అంతా కూడా రకరకాల పరిస్థితులు ఖర్చు అవుతుంది. ముఖ్యంగా ఎక్కువ హౌస్ హోల్స్లు, కాంట్రాక్ట్ జాబ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు, వేరే వేరే పనుల్లో పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఆదుకోవాలనుకున్నట్లయితే మనం చేస్తున్న పథకాలతో పాటు వాళ్ళకి రవాణా ఖర్చులు కూడా తగ్గించాలని ఉద్దేశంతో ఈరోజు స్త్రీ శక్తి అనే ఒక చక్కని ప్రోగ్రాం అనేది ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మనకి ప్రారంభం కాబోతుంది రాష్ట్ర స్థాయిలో. దీనికి ముఖ్యంగా మీ అందరూ కూడా దీన్ని అందిపుచ్చుకోవాలి, దీన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. దయచేసి మహిళలు ఒక పథకం యొక్క ఉద్దేశాన్ని గమనించి దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. అలాగే మీలో మీరు పోటీ పడి మరో రాష్ట్రంలో జరిగిన అవాంఛనీయ పరిస్థితులను కూడా మీరు తీసుకురావద్దు. మీరు చాలా రాయల్గా, డిసిప్లైన్గా, డిగ్నిటీగా మీరు ఎక్కాలి, డిగ్నిటీగా దిగండి. మహిళా శక్తి అంటే హానర్ టు ద మహిళ అనే విధంగా మీరు ప్రవర్తించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.